సంధ్య, నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏమండి, వింధ్య కూతురు నా కళ్ళల్లోనే మెదులుతుందండి. అదెంత ముద్దుగా ఉందో తెలుసా అండి? అలా కోపంగా వాళ్ళ అమ్మ వంక చూస్తూ మమ్మీ నాకు ఆకలిస్తుంది అని చెప్తుంటే దాని చూపులు మాటలు చూసి నా కడుపు నిండిపోయిందండి. వచ్చిన దగ్గర నుంచి ఆ పాప గురించి నువ్వు చెప్తుంటే నాకే ఆ పాప ఎలా ఉందో చూడాలని ఆతృతగా ఉంది సంధ్య. నిజంగా పాప అంత బాగుందా? అయ్యో, మాటలతో చెప్పలేనండి, ముద్దొస్తుందండి. అది నా బంగారు కొండ, ఎంత ముద్దుగా ఉందో. నిజంగా మీ వింధ్య చాలా అదృష్టవంతురాలు. రాజేష్ వాణి గారు కూడా అదృష్టవంతులు వింధ్య. అదేంటండి, మనం కూడా బానే ఉన్నాం కదా. ఆస్తిలో వాళ్లతో సమానంగా ఉండకపోవచ్చు, కానీ ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉన్నాం కదా. ఆస్తులున్నాయి కానీ పిల్లలు లేరు కదా సంధ్య. మన ఇంట్లో కూడా మన కూతురు ఉండుంటే మనము వాళ్ళలాగే ఆనందంగా ఉండేవాళ్ళం. మన మధ్య మన పాపని పడుకోబెట్టుకుని ప్రతిరోజు రామాయణం, మహాభారతం, చందమామ కథలు ఇవన్నీ చెప్తూ పాపని జో కొడుతూ నిద్రపుచ్చేవాళ్ళం. ఒక్క పూట వింధ్య కూతుర్ని చూసొస్తేనే నువ్వు వింత ఆనందంగా ఉన్నావు. మన ఇంట్లో ప్రతిరోజు మన పాపను చూస్తూ ఉంటే మనం ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం. ఎందుకు కంటతడి పెడుతున్నావు? ఏదో అలా అనిపించింది. అంత మాత్రం నేను ఆనందంగా లేనని కాదు, ఆనందంగానే ఉన్నాను. పిల్లలుంటే సందడి ఉంటుంది అంటున్నాను అంతే. పిల్లలుంటే అదో గోల. పిల్లలుంటే మన మధ్య దూరం పెరుగుతుంది. అయినా పిల్లలు లేకపోయినా నేను చాలా ఆనందంగా ఉన్నాను సంధ్య. నాకు నువ్వున్నావు కదా, అది చాలు. పిల్లల విషయంలో నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టద్దు. ఇప్పటికీ అమ్మ నిన్ను సూటిపోటి మాటలతో చాలా బాధ పెడుతుంది. ఏమండి, నిజంగా జీవితంలో మీకు ఏదైనా లోటు చేశాను అంటే మిమ్మల్ని నాన్న అన్న పిలుపుకి దూరం చేశాను. ఈ విషయంలో తప్పు నాది, నన్ను క్షమించండి. సంధ్య, ఏంటిది? చిన్నదానికి ఏడుస్తున్నావేంటి? పిల్లలు అనేసరికి నువ్వేదో తప్పు చేసిన దానిలా మారిపోతున్నావు. నాకు కడుపున పుట్టిన కూతురు ఉండకపోయినా కళ్ళెదురుగా మహాలక్ష్మి ఉంది. నువ్వే నాకు అమ్మవి, నువ్వే నాకు కూతురువి. మగాడి గుండెల మీద నిద్రపోయేది ఇద్దరు. ఒకటి కట్టుకున్న భార్య, రెండోది కన్న కూతురు. కట్టుకున్న భార్య తర్వాత ఈ గుండె చప్పుడు వినేది కన్న కూతురే. అమ్మ తర్వాత, భార్య తర్వాత మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకొని కడుపు నిండా భోజనం పెట్టేది కూతురు ఒక్కటే. ఒక్క మాటలో చెప్పాలంటే కూతురిని కన్నా ఏ తండ్రి అయినా చాలా అదృష్టవంతుడు. రాజేష్ గారిలాగా.